ఎవరైతే జాబ్ సెర్చ్ చేస్తున్నారో మీ అందరికి తెలుసు ఫిబ్రవరి మార్చ్ హైరింగ్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. సో మీరు అంతా కూడా చదువుకోండి, రెట్రోస్పెక్ట్ చేసుకోండి, ఫెయిలియర్స్ అయితే మళ్ళీ ఓవర్కమ్ చేయండి అండ్ కీప్ ఆన్ వర్కింగ్. సో బీచ్ అయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ కష్టపడండి భయ్య. కష్టపడితే ఇలాంటి మంచి మంచి బైక్స్ మీరు కొనుక్కోగలరు అండ్ ఆల్ ద బెస్ట్. ఓకే, సో మీకు వెనక ఒక బోట్ కనిపిస్తుంది కదా, ఆ బోట్తో పాటు అంటే చూపిస్తాను మీకు. ఏ ఆక్యుపేషన్ అయినా చాలా చాలా కష్టం అండి. అంటే చాలామంది అనుకుంటారు ఫిషింగ్ ఈజీ, లేకపోతే వాళ్ళ లైఫ్ ఈజీగా ఉంటుంది. అంటే ఎంత కష్టపడుతున్నారంటే ఇప్పుడు అంటే చాలా నాకే షాకింగ్ అనిపించింది. సో ఇప్పుడు మీరు నా వెనకాతలు చూస్తున్నారు కదా, నా వెనకాతలు చూడండి, ఒక బోట్ ఉంది కదా, బోట్ పక్కన కొంతమంది లాగుతారు. ఆల్మోస్ట్ లైన్గా నించున్నారు చూడండి, ఒక 10 మంది దాకా ఉంటారు. ఇక్కడేమో వల లాగుతున్నారు. ఓకేనా, సో అలానే ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది, ఒక 1/2 కిలోమీటర్ కాదు, ఒక 300-400 మీటర్స్ వరకు ఇంకో 10 మంది చూడండి అలానే మీకు కనిపిస్తారు. ఓకేనా, వాళ్ళు కూడా వల లాగుతున్నారు. సో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ 2 వలలు ఒకటే, మధ్యలో ఏదైతే ఉందో, నా వెనక ఏదైతే ఉందో అదో ఫిషెస్ తెస్తాయంట. అండ్ ఇది ఒక ప్రాసెస్ వచ్చేసి 2 hours ప్రాసెస్ అంట. సో ఎంత కష్టం చూడండి, ఒక 20 మంది లాగుతున్నారు ఒక మొత్తం వలల్ని. అండ్ ఈ ప్రాసెస్ అంతా వచ్చేసి ఒక 2 గంటల ప్రాసెస్. నేను చాలా షాక్ అయ్యాను. ఇప్పటివరకు ఏమనుకున్నా అంటే బోట్ మీద వెళ్తారు, వల వేస్తారు, బోట్లో లాగేస్తారు, కానీ ఎంత కష్టం బై ఇది అసలు. కరెక్టా? సో నేనైతే ఉందామని అనుకుంటున్నా, కాకపోతే మన బాయ్స్ అందరూ రెడీ అయిపోయారు అక్కడ. సో స్టార్ట్ అవుతున్నాం. ఆల్మోస్ట్ నేను ఒక 10 minutes వెయిట్ చేసి వాళ్ళ లైవ్ లొకేషన్ చెక్ చేసుకొని నేను కూడా స్టార్ట్ అయిపోతాను. ఈరోజు ఈ వ్లాగ్ అంతా కూడా రిపబ్లిక్ డే అండ్ సెలబ్రేషన్. సో చాలామంది బైకర్స్ అయితే వస్తారు, దాదాపు 150 మంది అయితే ఉన్నారు మనతో పాటు. సో చూడండి, వ్లాగ్ మొత్తం చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఎవరైతే జాబ్ సెర్చ్ చేస్తున్నారో మీ అందరికి తెలుసు ఫిబ్రవరి మార్చ్ హైరింగ్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. సో మీరు అంతా కూడా చదువుకోండి, రెట్రోస్పెక్ట్ చేసుకోండి, ఫెయిలియర్స్ అయితే మళ్ళీ ఓవర్కమ్ చేయండి అండ్ కీప్ ఆన్ వర్కింగ్. సో బీచ్ అయితే చూడండి చాలా అందంగా ఉంది. టైం అయితే 8:20 అవుతుంది. ఆ తర్వాత నేను కూడా వాళ్ళతో పాటు స్టార్ట్ అయిపోతాను. అండ్ మొత్తం బ్లాగ్ చూడండి, హైలైట్ ఉంటుంది. ఏంటంటే బాయ్స్ ఎస్పెషలీ, నీ దగ్గర రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఉంటే కమెంట్ చేయి. నెక్స్ట్ బైకర్స్ రైడ్లో నేను వెళ్తే మీకు కూడా చెప్తాను అనమాట. ఓకేనా, రైట్.
మామూలుగా లేదు అసలు. ఇంతమంది బైక్స్ దీనమ్మ వైజాగ్లో ఇంతమంది ఉన్నారంటే అస్సలు చూడండి ఎంతమంది అసలు. అంతా నిండిపోయింది. ఇన్ని రాయల్ ఎన్ఫీల్డ్ బండ్లలో మంది జావా బండి మధ్యలో ఉంది. ఇవ్వండి సింగిల్ సీటు చూడండి మన బండి. వైబ్స్ మాత్రం మామూలుగా లేవు అసలు. సో భయ్య మొత్తానికి అయితే ఈవెంట్ అయిపోయింది అండ్ మనం అయితే స్టార్ట్ అయిపోతున్నాం రిటర్న్ టు హోమ్. అండ్ చాలా బాగుంది, అంటే ఫస్ట్ టైం నా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఎక్స్పీరియన్స్. సో రియలీ క్రేజీ. సమ్ ఈవెంట్స్ ఇంకా ఉన్నాయి బట్ ఆల్మోస్ట్ టైం అయిపోయింది. సో ఐఎమ్ స్టార్టింగ్ నౌ బ్యాక్ టు హోమ్. అండ్ ఎవరైతే వీడియో చూసారో భయ్య తప్పకుండా లైక్ చేయండి అండ్ కష్టపడండి భయ్య. కష్టపడితే ఇలాంటి మంచి మంచి బైక్స్ మీరు కొనుక్కోగలరు. అండ్ ఆల్ ద బెస్ట్. ఓకే చలో బాయ్.